గత సంవత్సరం కాలంగా, సంవత్సరం కాదు, దగ్గర దగ్గర 14 నెలలు 15 నెలల కాలంగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక తీసుకుంటున్నటువంటి నిర్ణయాల విషయంలో కేవలం డెమోక్రట్లు మాత్రమే కాదు, రిపబ్లికన్లు కూడా ఇబ్బందికి గురవుతున్నారు. అలాగే మిత్ర దేశాలతో ఎటువంటి సంప్రదింపులు చేయకుండా ఆయన యుద్ధోన్మాదం చేస్తున్నటువంటి తీరు చూసి సొంత సైన్యం కూడా, అమెరికా సైన్యం కూడా అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా, అలాగే క్యాబినెట్ కూడా చిరాకు పడుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కొన్ని సర్వేలు కూడా చేశాయి అమెరికాలో. ట్రంప్ని ఎంతమంది ఆదరిస్తున్నారు, ఎంతమంది ఇంకా ఆమోదిస్తున్నారంటే మొన్న 29% మంది వ్యతిరేకించారు. ఆ తర్వాత అది 42%కి వెళ్ళిపోయింది. 36% మంది ఇప్పుడు ట్రంప్ వద్దు, అధ్యక్షుడిగా వద్దు అనే సర్వేలో తేలింది. ఇది పక్కన పెడితే ఇప్పుడు చట్టసభ సభ్యులే ఇటు డెమోక్రాట్లు అలాగే రిపబ్లికన్లు కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్షుడిగా ఉండకూడదు, ఈయన అధ్యక్షుడిగా ఉంటే అమెరికాకి విపరీతమైనటువంటి నష్టం వస్తుంది, ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధానికి ఎటువంటి ఇది లేదు, ఒక మోటివ్ లేకుండా జరుగుతున్నటువంటి యుద్ధం. ఇది ఇజ్రాయెల్కి ఎంత అవసరమో తెలియదు కానీ ఇజ్రాయెల్ పేరు చెప్పి లేదా ఇజ్రాయెల్ ఈ యొక్క యుద్ధంలోకి లాగితే వెళ్ళిపోయి ఎవరిని సంప్రదించకుండా ఇలాంటి యుద్ధోన్మాదంతో యుద్ధం చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ట్రంప్ను ఎలాగైనా సరే దించేయాలి. పదవి నుంచి దించేయడానికి రాజ్యాంగంలోని 25వ సవరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ 25th అమెండ్మెంట్ ఏం చెప్తుంది అంటే, ఒకవేళ దేశ అధ్యక్షుడు ఏ కారణం చేత అయినా సరే దేశాన్ని పరిపాలించలేకపోయినా, పరిపాలనలో ఏవైనా లోపాలు ఉన్నా, ప్రజలు తీవ్రంగా ఇబ్బందికి గురవుతున్నా, అధికారులు అలాగే యంత్రాంగం కూడా ఆయన యొక్క పరిపాలనని ఆమోదించలేకపోతే ఉపాధ్యక్షుడితో పాటు మిగతా క్యాబినెట్ అంతా కూడా ఆయన్ని మార్చొచ్చు. ఆయన్ని మార్చి ఆ ప్లేస్లో ఉపాధ్యక్షుడిని అందరూ ఆమోదయోగ్యంతో కూర్చోబెట్టొచ్చు అని అమెరికాలో ఉన్నటువంటి రాజ్యాంగం 25వ సవరణ చెబుతుందంట. దీని గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు వాళ్ళు. ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి, అంటే ఆయన ఇప్పటికిప్పుడు దిగపోవచ్చు, అమెరికా యొక్క ఇది కుప్పకూలిపోద్ది. కాబట్టి యుద్ధం అయిపోయిన తర్వాత అయినా సరే అతన్ని, అంటే సాధారణ పరిస్థితికి వచ్చినప్పుడు, కూల్ అయిపోయినప్పుడు అతన్ని తీసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇది అవకాశాలు ఉన్నాయి అంతే తప్ప పూర్తిగా దీని మీద నిర్ణయాలు చెప్పలేం, తీసుకుంటారా లేదన్న విషయం చెప్పలేం. ఎందుకంటే ట్రంప్ ఏదేమైనా సరే ఒక బలమైనటువంటి నేతగానే ఉన్నాడు. కాకపోతే నిర్ణయాలు పిచ్చిగా ఉంటాయి. ఎవరిని సంప్రదించడం లేదన్న కోపం అయితే రిపబ్లికన్లో కూడా ఉంది. ముఖ్యంగా జేడీ వాన్స్ కూడా ఈ యుద్ధాన్ని అసలు ఆయన అంగీకరించడం లేదు, ఇది కరెక్ట్ కాదు అంటున్నాడు. అలాగే కేవలం యుద్ధం మాత్రమే కాదు, మిత్ర దేశాలతో పెట్టుకున్నటువంటి ఈ వాణిజ్య ఒప్పందాల్లో తగువులు, ముఖ్యంగా భారత్ లాంటి దేశంతో వాణిజ్య ఒప్పందాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలను వదులుకోవడం, చిరాకు తెప్పించడం, ఏకపక్ష నిర్ణయాలు ఎవరికీ నచ్చడం లేదు.